తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు నేను ముఖ్యమంత్రి అని ప్రకటన చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధిష్టాన నిర్ణయమే ఎన్నిక జరుగుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన నాయకులు కార్యకర్తలు సహించరని వెల్లడించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి. రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్ట్ అయితే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటను కూడా బహిర్గతం చేస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పాటు తానే ఉంటానంటూ కూడా చెప్తున్న విషయాన్ని ఖండిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకోవడం కాంగ్రెస్ పార్టీలో కుదరదు, కార్యకర్తలు ఎవరు కూడా ఒప్పుకోరు, బలమైన నాయకులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తారంటూ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అర్థం వచ్చే విధంగా ఎక్స్ లో దీనికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి మంత్రి పదవి తనకు రాకపోవడంతో కూడా దాదాపు 2 నెలల పాటు కామ్గా ఉన్నారు. ఆ తర్వాత ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి పోస్టులతో కొంత కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైనటువంటి ఈ అంశం సంబంధించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం దీనిపై వివరణ ఇచ్చేందుకు అందుబాటులో లేనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది కూడా ఇటు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకోవడంలో కొంత వెనకంజ వేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే దీన్ని బట్టి అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎలా ఉంటాయనే చర్చ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత క్యాడర్లోని చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తానని చెప్పి బీజేపీ నుంచి వచ్చేటప్పుడే ఖచ్చితంగా నాకు హామీ ఇచ్చారని చెప్పి కూడా చెప్తూ వచ్చిన నేపథ్యంలోనే ఇటు అనూహ్యంగా మంత్రి పదవి దక్కకపోవడంతో కూడా కొంతకాలం సైలెంట్ అయితే అయ్యారు. పార్టీ మారుతారా, మరొక వైపు ఇంకా ఏదైనా తానే ఒక పార్టీ పెడతారా అనే కోణంలో కూడా క్యాడర్ అయితే చర్చిస్తున్న నేపథ్యంలోనే తాజాగా చేసినటువంటి ఈ పోస్ట్ కొంత ఇటు బీజేపీ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పొచ్చు. ఓకే, అయితే ఈ పోస్ట్ కి సంబంధించి ఇంకెవరైనా స్పందించే అవకాశం ఉందా, లేదంటే అసలు ఇది ఎలాంటి ఉద్దేశంతో అన్నారు, కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారా, లేదంటే ఏ ఉద్దేశంతో అన్నారని తెలుస్తోంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి లుకలుక్కలు ఒక్కొక్క నియోజకవర్గంలో బయటపడుతూ వస్తున్నాయి. ఓవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డితో విభేదాలతో కూడా ఇటు మంత్రి పదవికి సంబంధించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అది మరొక ముందే ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఎక్కుపెట్టి ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాకు దూరంగా ఉంటూ గత నెల రోజుల నుంచి కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఎక్స్ వేదికగా చేసినటువంటి పోస్ట్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో అంతర్లీనంగా మరికొంతమంది వ్యక్తులు కూడా వెనక ఉండి రాజగోపాల్ రెడ్డితో ఈ మాటలు అనిపించారా అనే కోణంలో కూడా చర్చ అయితే జరుగుతోంది. కొంత వేరే పార్టీలో ఉన్నటువంటి నేతలతో సాన్నిహిత్యంగా మెలుగుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో వేరు కుంపటికి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చర్చ అయితే చెప్తున్న నేపథ్యంలో దీనిపై అయితే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు హాట్ గా మారాయని చెప్పొచ్చు. వెంకటరెడ్డి, అయితే ఈ అంటే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలిసిపోతుంది, కేసీఆర్ కి కౌంటర్ ఇచ్చారు, అసెంబ్లీలో ప్రతిపక్షంలోనే నిలబడాలి అంటూ చెప్పిన మాటలు కనబడుతున్నాయి. అంటే ఏ ఉద్దేశంతో అన్నారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. కానీ దీనిపైన ప్రతిపక్షాలు కానీ ఇంటర్నల్గా కాంగ్రెస్లో ఏమైనా ఇంకా దీనిపైన కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఏమైనా ఉందా, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అన్నట్లు? ఇప్పటికే ఇక టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్రమశిక్షణ చర్యల నేపథ్యంలోనే పార్టీ లైన్ ఎవరు దాటి ముందుకెళ్లొద్దంటూ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు నేతలు తమకు పదవులు రాలేదని నెపంతో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లను అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇక ఎక్స్ వేదికగా పోస్ట్ చేసినటువంటి ఇలాంటి ఘటనలు కూడా మరికొన్ని జరిగాయి. దీంతో ఇక పార్టీ స్టాండ్ ఇక ఏఐసీసీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్రమశిక్షణ చర్యల్లో రాజగోపాల్ రెడ్డిపై ఏమైనా చర్యలు తీసుకుంటారా, లేదంటే ఇప్పటికే బుజ్జగింపుల పర్వంలో ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డికి మరికొంత సమయం ఇచ్చి కూడా ఇక మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశ చూపుతారా, స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగకుండా పార్టీ లైన్ దాటినట్టు వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంలో అయితే స్పష్టత రావాల్సి ఉంది. ఇక కీలకంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం అయితే నల్గొండ జిల్లాలో లేపుతున్నాయని చెప్పొచ్చు. ఎక్స్ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు అని చెప్పకుండా ముఖ్యమంత్రిగా తానే 10 సంవత్సరాలు ఉంటానని చెప్పడాన్ని పార్టీ నాయకులు ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరంటూ కూడా ఎక్స్ వేదికగా తన మనసులో ఉన్న భావాలన్నింటినీ కూడా బయట పెట్టారు. ప్రస్తుతం అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయాలు వేడెక్కాయి. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు నేను ముఖ్యమంత్రి అని ప్రకటన చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అధిష్టాన ఆదేశం ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ కు వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన నాయకులు కార్యకర్తలు సహించరని వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ఒక ఫోటో కూడా పెట్టారు, 10 ఏళ్ళు నేనే అని చెప్పేసి ఆ పేపర్ కాపీ అయితే పెట్టారు. అయితే దీంట్లో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు నిన్న కొల్లాపూర్లో జరిగిన సభ ఏదైతే ఉందో ఆ సభలో మాట్లాడిన మాటలు చాలా వివాదాస్పదంగా మారాయి అనుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే రీసెంట్గానే 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిండ్రు, దానికి సంబంధించి ఆర్డినెన్స్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు బీసీలకు 42% ఇచ్చిందంతా ఉత్తదేనా అని చెప్పేసి ఇప్పటికే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. ఇటు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కామెంట్సే ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ కామెంట్సే కాకుండా ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అటు మేధావులు కావచ్చు, ఇటు అనలిస్టులు కావచ్చు. ఏంటంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇంకో 10 ఏళ్ళు సీఎంగా ఉంటే మరి 42% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు? అంటే బీసీలు సీఎం పొజిషన్లోకి వెళ్ళొద్దా, అంటే హయ్యర్ పొజిషన్స్లో మొత్తం రెడ్డిలే ఉండాలా అని చెప్పేసి కూడా ఇలాంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఇప్పటికే మనం ఇంతకు ముందు వరకు ఏముండే అంటే బీఆర్ఎస్ అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో అప్పుడు ఎన్ని గొడవలు జరిగాయో మనం చూసాం. ఒక పక్క సీనియర్లు జూనియర్లు అంటూ అటు సీఎం రేవంత్ రెడ్డిని నెలగనియ్యరు అని చెప్పేసి కూడా మనకి ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. ఈవెన్ సీనియర్స్ జూనియర్స్ అన్న అంటే వివాదాస్పదమైన గొడవలు మనకు ఎన్నోసార్లు వినిపించాయి. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుందా అని చెప్పేసి కూడా ఒక ఆలోచన అయితే వస్తుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి సీనియర్గా ఉన్నారు, రేవంత్ రెడ్డి రీసెంట్గా వెళ్ళి ఇప్పుడు సీఎం అయ్యారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్లో లేకపోతే అసలు అపోజిషన్ పొజిషన్ కూడా కాంగ్రెస్కి తెలంగాణలో ఉండేది కాదు. తెలంగాణలో అసలు కాంగ్రెస్ అనే ఉనికిని మళ్ళీ తీసుకొచ్చింది మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డే. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని అనడం కూడా కరెక్ట్ కాదు. ఒక పాలమూరు బిడ్డ సీఎంగా కొనసాగడం వెనక ఇంకా వివాదాస్పదం ఏముంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ అంటే అధిష్టానం నిర్ణయిస్తేనే సీఎం అవుతారు. రేవంత్ రెడ్డే కాదు, ఎవరిని నిర్ణయించినా వాళ్ళే సీఎంగా మారుతారు అని అంటున్నారు. కానీ మనం కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాము. 2 సంవత్సరాలు ఒక సీఎం ఒకరుంటారు, ఇంకో 2 సంవత్సరాలు ఇంకొకరు ఉంటారు అని చెప్పేసి కూడా మనకి ఇలాంటివి వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు అని చెప్పేసి ఇలాంటి అంటే సీఎం కావచ్చు అని చెప్పేసి మనం ఇంతవరకు వినిపిస్తున్న మాటలు. ఈ టైంలో ఇప్పుడు 10 ఏళ్ళు నేనే సీఎంని ఉంటా అనడం వెనక అసలు ఏం అర్థం ఉంది అని చెప్పేసి చాలా అంటే అందరూ అనుకుంటున్నదే. అందులో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అదే మాట వెళ్ళగక్కారు అని చెప్పుకోవచ్చు. అది ట్విట్టర్ వేదికనా లేకపోతే ఇంకా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామా ఏదో ఒక రకంగా చెప్పడం ఎందుకు? డైరెక్ట్గా మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. అంటే పార్టీలో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది కదా, ఎందుకు ఇలా బహిరంగంగా మాట్లాడాలి అని అంటే ఇది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత చెప్పుకోదగ్గవి ఏమున్నాయి అని చెప్పి చూడాలి. ఎందుకు అనంటే ఒక పక్క ఫ్రీ బస్ అన్నారు, అది ఫ్లాప్గానే మనం పరిగణిస్తున్నాము. ఇంకో పక్క హైడ్రా తీసుకొచ్చారు, అది 10 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత మనకు మంచి చూపెట్టినప్పటికీ ఇప్పటికైతే చాలా ఇంపాక్ట్ ఉంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ముఖ్యంగా. ఎందుకంటే పేదల ఇల్లులే కూలుస్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళ ఇల్లులు కూల్చట్లేదు. ఒక కన్వెన్షన్ కూల్చితే సరిపోతుందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ సున్నం చెరువు వివాదం ఇంకా ముగియని లేదు, హైడ్రా మీద ఇంకా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేశారు? ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ ఎక్కడ వస్తుంది? ఓన్లీ ఇక్కడ రూరల్స్లో వస్తుంది. అర్బన్ పరిస్థితి ఏంటి? డబుల్కి త్రిబుల్ వస్తుంది కరెంటు బిల్లు. కాబట్టి ఇవన్నీ పరిగణించాలి. అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ తీరాయా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. అటు ప్రతిపక్షాలే కాదు, ఇటు ప్రజలు కూడా అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంటే వచ్చినప్పటి నుంచి ఇది 2వ సంవత్సరం అవుతుంది. మరి వచ్చిన నుంచి ఎన్నిసార్లు రైతు బంద్ వేశారు, ఎన్నిసార్లు రుణమాఫీ చేశారు, రుణమాఫీ అని మొత్తుకుంటే ఇప్పుడు వేశారు.
మరి రైతు బంధు అని ప్రజలు నోరు తెరుచుకొని చూస్తూ ఉంటే ఇప్పుడు వేసిన వేక తప్ప అసలు అడగంగా వచ్చిన హామీలు తప్ప చెప్పి ఇచ్చిన హామీలు ఏవీ లేవు, పైగా చెప్పుకోదగ్గది ఏమీ లేదు. ఇంకో పక్క కేసీఆర్తో మనము రేవంత్ రెడ్డిని పోల్చొద్దు, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు బాగానే చేస్తున్నారు అని చెప్పినప్పటికీ సీఎం అంటే ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎందుకంటే 4th ఎస్టేట్ అని చెప్పేసి తీసుకొచ్చిన ఇది మంచి అభివృద్ధి అని చెప్పేసి అంటున్నారే కానీ దాని వెనుక చాలా విమర్శలు ఉన్నాయి. ఏంటంటే ఓన్లీ ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకే అది ఉపయోగపడుతుంది కానీ ఆ 4th సిటీ ఎవ్వరికీ ఉపయోగపడదు, పేదలకు అసలే ఉపయోగపడదు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ చూసుకోవచ్చు, రూరల్ ఏరియాస్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికీ అసలు సీఎం రేవంత్ రెడ్డికి అసలు వచ్చి నుంచి మంచి పేరే లేదు అని చెప్పేసి ఇది మనం అంటున్న మాట కాదు, బయట ప్రజలు అంటున్న మాటని. ఇప్పటికీ సోషల్ మీడియాలో అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, ఇటు బీజేపీ సోషల్ మీడియా కావచ్చు, అటు కాంగ్రెస్ సోషల్ మీడియా కావచ్చు, ఈ మూడింటి మధ్యలో ఒక వారైతే జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. అలాంటి టైంలో ఇప్పుడు ఈ 10 ఏళ్ళు నేనే ఉంటా అన్న మాట మాత్రం ఖచ్చితంగా సంచలనంగా మారిందని చెప్పాలి. అసలు ఏ ఉద్దేశంతో అన్నారు, ఇంకా 10 ఏళ్ళు ఈయనే ఉంటారు అని అంటే ఇంకా మిగతా నాయకులు ఏం కావాలి, సీనియర్ నాయకులు ఏం కావాలి, 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, మరి మా బీసీల్లో ఎవరు లేరా అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలు అయితే బయటకు వస్తున్నాయి. మరి వీటిని అసలు సీఎం రేవంత్ రెడ్డి ఎలా తిప్పికొడతారు, ఎలా ఈ విమర్శల్ని సద్దుమనిచే కార్యక్రమం చేస్తారు అనేది మాత్రం ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఏం చేస్తారనేది ముందు చూడాల్సిందే. సింధు, హారిక, కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక లైన్ ఉంటుంది, అంటే క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. ఇంత పెద్ద స్టేట్మెంట్ అనేది చిన్న విషయం కాదు. సో ఇలాంటి స్టేట్మెంట్ పైన కాంగ్రెస్ అధిష్టానం రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, లేదా ఇంటర్నల్గా ఏదైనా డిస్కస్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి చిన్న లీడర్ ఏం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అటు మొన్నటి వరకు బీజేపీలో ఉన్న ఇటు మళ్ళీ కాంగ్రెస్లోకి చేరి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఎమ్మెల్యే పొజిషన్లో ఉండి అది సొంత పార్టీ నాయకుడిని, అది హయ్యర్ పొజిషన్లో అంటే సీఎం పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఇప్పుడు విమర్శించడం వెనుక ఆయనకి మందలించే అవకాశం ఉంటుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి మరి ఏ ఉద్దేశంతో అన్నారు, ఎందుకంటే పాలమూరు బిడ్డ, పాలమూరు ప్రజలే నన్ను ఇప్పుడు ఈ సీట్లో కూర్చోబెట్టారు, అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కడుపు మంట, ఆయన అసెంబ్లీకి వస్తేనే ఆయన మన మంచి పనులు చూసి ఏడుస్తాడు, ఏడవాలనే నేను పిలుస్తున్నా కానీ వస్తలేడు, భయపడ్డాడు అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మరి సీఎంకి కూడా మరి ఇవి ఆలోచించి అన్నారా లేకపోతే ఇంకా వేరే ఆలోచనతో అన్నారా? ఎందుకు అని అంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ గమనించుకోవాలి. సీఎం పొజిషన్లో ఉండి ఒక అపోజిషన్ లీడరు మరి రావట్లేదు, అది మనము దానికి వేరే తరీకా ఉంటుంది, వేరే ఆలోచన ఉంటుంది. కానీ ఎందుకు ఇలా ప్రతిసారి విమర్శించడం, ఎందుకు ప్రతిసారి బయట అంటే ప్రతిపక్ష నేతల్ని, ప్రతిపక్షం వాళ్ళని ఎందుకు అంటే చిన్న నేతలు లేరా సీఎం పొజిషన్లో ఉండి సీఎమే తిట్టాలా? ఎందుకంటే ఆ మాటలు కూడా మనము ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. ఇప్పుడు ముందు కేసీఆర్ ఎలా మాట్లాడేవారో అలా మాట్లాడడానికే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అలాగే ట్రై చేశారు అని చెప్పుకోవాలి. మరి దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కింద అటు ఏదైనా జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈరోజు మీటింగ్స్ అయితే చాలా ఉన్నాయి. మరి ఇందులో భాగంగా అటు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే మీనాక్షి కావచ్చు, నటరాజన్ కావచ్చు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళ మధ్యలో ఏదైనా మీటింగ్ జరుగుతుందా లేకపోతే రాజగోపాల్ రెడ్డిని పిలిచి మీటింగ్ జరుపుతారా అనేది ఎదురు చూడాల్సిందే. సింధు, థ్యాంక్ యూ హారిక.